మీరు ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు? నేను గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నా. ఎందుకంటే ఇందిరమ్మ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సమస్యలు ఏమైనా వస్తే వాళ్ళు ప్రభుత్వం అధికారులు కాడ పోకుండా మీ కాడ ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కలెక్టర్ కానీ రెవెన్యూ పని పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి అర్జీలు పెట్టి స్పందన అని ఎన్నో రకాలుగా అర్జీలు పెట్టుకొని పొలిటికల్ కాడికి పోయి కాలేని పరిస్థితిలో సూటిగా మీరు గుండె మీద చేసి మీరు నిజంగా చెప్పాలి. నాకు గుండె మీదే కాదు గుండె మీద కూడా చేసి నిజమే చెప్తానని మీకు వాగ్దానం చేస్తాను. సార్, ఈ సెటిల్మెంట్ చేస్తారు కదా, దాంట్లో మీరు ఏమైనా కమిషన్ తీసుకుంటారా? సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అన్నారు కదా, దానికి అర్థం చెప్తే మాకు సెటిల్మెంట్ అంటే మాకు తెలియదు. సార్, ఇప్పుడు దాకా మీరు తీసుకోలేదనేసి ఒక ఎవిడెన్స్ చూపించగలుగుతా? మీరు ఎక్కడైనా మేమైనా ఈ సంఘం వాచ్ చేశారు కదా, దాని కాస్ట్ వేరే, ఆ అద్దాలు వేరే కాస్ట్ వేరే, ఈ డ్రెస్ కాస్ట్ వేరే. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనుకోవాలంటే ఒకటి సమీర్ గారు, ఉంగరాలు అద్దాలు చైర్స్ ఇంగ్లీష్ పెట్టుకోకూడదని మీ ఉద్దేశమా? సార్, అలాగే నేను చెప్పండి సార్. చెప్పండి మరి. ప్రజలు అనుకుంటారు మీ ఉద్దేశం ఎట్లా? డ్రెస్సింగే అంత కాస్ట్ ఇస్తున్నారు కదా, ఏం చేస్తున్నారంటే నాకు ల్యాండ్ 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఓకే, ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయంలో ఎన్నో ఫైళ్లు మూలపడి ఉన్నాయి కదా, పరిష్కారం కాక మీరేంటి సార్ చాయ్ తాగే టైంలో పరిష్కారం చేసేస్తారు? ఎలా చేస్తారు అది? సమస్య ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దగ్గరికి అంటే ఫీల్డ్ మీదకి వెళ్తాం. ఫీల్డ్ మీదకి వెళ్ళి వాస్తవం ఏంటి, న్యాయం ఏంది, అన్యాయం ఏంది అని విచారిస్తాం. ఓకే, ఫీల్డ్ పోయిన తర్వాత అతను కూడా పిలిపిస్తాం. ఇది కరెక్ట్ కాదు, ఇది నీ రైట్స్ ఉన్నాయి, ఇవి దుర్మార్గంగా ఆక్రమించి చెప్తాం. విననప్పుడు ఒక మీరు పరిష్కారం చేసిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి, నాకు ఇవ్వండి సార్, నేను చేసి మీరే చేయండి. మేము చేస్తే మేము కాదు, మీరే చేయండి. నేను చేస్తాను, నెంబర్ చెప్తాను, మీరే చేసి కనుక్కుంటాను. 80-166-30 కనుక్కోండి. హలో హలో, రవికుమార్ గారండి? మీరెవరు సార్? సార్, మేము లిమ్రా ఛానల్ తరఫున మాట్లాడుతున్నాం. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇప్పుడు పేదూరు గారు తెలుసు కదా మీకు? తెలుసు సార్, ఎస్సీ బీసీ ఆయన కాడ మీరు ఏమైనా సమస్య తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్.